ఏ సినిమాకైనా పార్ట్ 2 అంటే రిలీజ్‌కి ముందే ఒక రకమైన హైప్ బిల్డ్ అయిపోతూ ఉంటది. మన 'పుష్ప', 'కేజీఎఫ్', 'బాహుబలి' ఇవన్నిటికి అయినట్టు. కాకపోతే నాకెందుకో ఈరోజు మార్నింగ్ షో పడే వరకు 'ఎంపురాన్‌కి' అది క్రియేట్ అయిందనైతే ఇంకా అనిపించలేదు. బట్ డెఫినిట్‌గా చెప్తున్నాను. ఇప్పటి నుంచి అసలైన ఊపు మొదలవుతది. జనరల్‌గా పార్ట్ 1 అండ్ 2 అనేసరికి చాలా సీక్వెన్సెస్ మారిపోతూ ఉంటాయి. కానీ 'ఎంపురాన్‌లో' ఫస్ట్ అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే కంటిన్యూటీస్. ఎప్పుడో 2018లో ఫస్ట్ పార్ట్ చూసాం 'లూసిఫర్'. ఇప్పుడు 2025లో పార్ట్ 2 చూస్తున్నాం. కానీ ఎక్కడ కూడా ఆర్టిస్ట్ లుక్స్ కానీ, సెటప్స్ కానీ, స్టోరీలో ఉన్న లొకేషన్స్ కానీ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ కథకున్న వెయిట్ గాని, ఎక్కడ 1% కూడా చేంజ్ లేకుండా యాజ్ ఇట్ ఈస్‌గా 2 పక్కనే 2 వెంటనే చూస్తున్న ఫీలింగ్ అయితే క్రియేట్ అయింది. అంత పర్ఫెక్ట్‌గా చేశారు. రైటర్ మురళీ గోపి అండ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఫైర్ మోడ్‌లో ఉండి సినిమా చేశారనిపించింది. టు బి వెరీ ఆనెస్ట్, 'లూసిఫర్' అయ్యే టైంకి మనకొచ్చిన క్వెషన్ స్టీఫెన్ ఎవరు? స్టీఫెన్ ఎందుకింత పవర్‌ఫుల్ అయ్యాడు? స్టీఫెన్ అసలు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇవన్నిటికి పార్ట్ 2లో కూడా ఇంకా ఆన్సర్స్ ఇవ్వలేదు. కానీ జయద్ మన్సూర్ అదే పృథ్వీరాజ్ సుకుమారన్ అండ్ అబ్రామ్ ఖురేషి, మోహన్ లాల్‌కి ఉన్న కనెక్షన్ ఏంటి? అసలు వాళ్ళిద్దరి బాండింగ్ ఎందుకు అంత స్ట్రాంగ్‌గా ఉంది అన్న దానిపైన పార్ట్ 2 థ్రెడ్‌ని నడిపించాడు. అండ్ విచ్ ఈస్ డెఫినెట్‌లీ కమెండబుల్ జాబ్ అనే చెప్పాలి. నాకు వన్ అండ్ ఓన్లీ ఫ్లాగా అనిపించిన పాయింట్ ఏంటంటే పార్ట్ 1 అండ్ 2లో జతిన్ రామ్‌దాస్ క్యారెక్టరైజేషన్ ఇన్‌కన్సిస్టెన్సీ అంతే. అది తప్ప నాకు వేరే ఎక్కడ కూడా ప్రాబ్లమాటిక్‌గా అనిపించలేదు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ వైస్ అయితే సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ అయితే ప్యూర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఉన్నాయి. కానీ ఎడిట్ పరంగా కొన్ని సీక్వెన్సెస్ నాకు కొంచెం పెద్దగా అనిపించాయి. బట్ దట్స్ డెఫినెట్‌లీ నాట్ ఎ ప్రాబ్లమ్. ఎందుకంటే అవి ఎమోషన్‌ని కన్వే చేసేలాగా ఉన్నాయే తప్ప ఎక్కడ ఎలివేషన్ గానో లేదా ఫోర్స్‌ఫుల్ గానో పెట్టాలి అన్నట్టయితే లేవు ఆ సీక్వెన్సెస్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మనకి ఉండిపోయిన క్వెషన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇవ్వబోతున్నామని చెప్పి ఈ 2 ఎండింగ్‌లో పార్ట్ 3కి ఒక ప్రీలూడ్ ఇచ్చారు. దాంట్లో ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది. అదేంటో తెలియాలంటే ఖచ్చితంగా థియేటర్స్‌కెళ్ళే సినిమా చూడండి. అండ్ డెఫినెట్‌లీ 'ఎంపురాన్' ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ యూ విల్ హావ్ ఇన్ రీసెంట్ టైమ్. నాకైతే సినిమా చాలా నచ్చింది. ఎగ్జాజరేషన్ అనుకోకపోతే ఈ కంటెంట్‌కి ఉన్న రేంజ్‌కి తగ్గట్టుగా కానీ ఈ ఫిల్మ్‌ని ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటే మలయాళం ఇండస్ట్రీలో 3 డిజిట్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ 3 డిజిట్ ఫిల్మ్ అవుతదని అయితే గట్టిగా బిలీవ్ చేస్తున్నాను.